సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. సో నో పాస్పోర్ట్ నో వీసా. మనలో చాలా మందికి ఏరోప్లేన్ ఎక్కాలని ఉంటుంది, బట్ పాస్పోర్ట్ వీసా లేకపోవడంతో మనం ఎక్కలేకపోతున్నాం. అవి అప్లై చేద్దామంటే డబ్బులు లేవు. సో ఈ వీడియో చూడండి, ఏరోప్లేన్ ఎక్కండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏరోప్లేన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో మన విజయవాడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్లో ఉంది. జస్ట్ 15 కిలోమీటర్స్లో మన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో పాడైపోయిన ఒక ఏరోప్లేన్ తెచ్చి అయితే ఇలా పెట్టారు. పెట్టేసి దాంట్లో ఇంజిన్ అవి తీసేసి నార్మల్గా బయట బాడీ వాటికైతే ఉంచి లోపల రెస్టారెంట్ టైప్లో డెకరేట్ చేసి ఫుడ్ సర్వ్ చేయడం అలాగైతే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది. మన విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. విమానం ఎక్కాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. సో లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ రెస్టారెంట్. సో లోపల మన వాళ్ళు అయితే ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. సో ఈ లోపు మనం లోపల ఎలా ఉందనేది చూపిస్తాను నేను. సో ఏరోప్లేన్ నడిపే వాళ్ళైతే ఏరోప్లేన్ నడిపే చోట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో రిమోట్ కంట్రోలింగ్ కానీ సిస్టమ్ కానీ లోపల అంతా అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు ఏంది గోల్ చేస్తున్నారు? సార్ ప్లీజ్ సిట్ డౌన్ అండ్ కోఆపరేటివ్ విత్ అస్. సార్ యు ఆర్ అవర్ వాల్యుబుల్ డైమండ్ కస్టమర్, ప్లీజ్ వేర్ ద సీట్ బెల్ట్. సో లోపల అయితే డెకరేషన్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఏరోప్లేన్లో ఉన్న కిటికీలో నుంచి చూస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. సో చూడండి మీరు కూడా తప్పకుండా వెళ్ళైతే. సో లోపల నైట్ వ్యూ అయితే బాగుంటుంది. డెకరేషన్ కానీ, నైట్ డిస్కో లైట్స్ కానీ, డీజే కానీ, నైట్ వ్యూ అయితే బాగుంటుంది. బట్ యాక్చువల్గా మేము పగలపూట వచ్చాము. సో ఇదన్నమాట. సో ఇగోండి గేట్ నుంచి అయితే బయట వ్యూ ఇలా ఉంది. సో మా ఫ్రెండ్స్ బీహార్ నుంచి అయితే వచ్చారు. సో మేము ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ బిర్యానీ ఇంకా మష్రూమ్ బిర్యానీ తెప్పించుకొని తిన్నాము. సో టేస్ట్ అయితే సూపర్గానే ఉంది. సో వీడియో చూసి మీ సపోర్ట్ ఇలానే కొనసాగించండి. ఇలాంటి వీడియోస్ కోసం కొంచెం సపోర్ట్ ఇవ్వండి.